అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తూ ఉండేవాడు. దీంతో అడవిలోని జంతువుల సంఖ్య తగ్గిపోతూ ఉండేది. ఒకనాడు అడవిలోని జంతువులన్నీ ఒకచోట సమావేశమై రాక్షసుడిని రోజుకొక జంతువుకి ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తూ ఉండేది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతొచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపుని నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అందరూ బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడికి ఎదురుగా నిఠారుగా నిలుచుని అది చూసిన రాక్షసుడు, ఓసి మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. నీవెంత పొగరుతో నిల్చున్నావు అని ఘీంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం, కానీ నాకొక చిన్న సందేహం అని చెప్పింది. అప్పుడు రాక్షసుడు ఏమిటి అని ప్రశ్నించాడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాటన్నది? నిప్పును చూస్తే నాకేం భయం లేదు అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తాను తెచ్చిన కట్టెల మోపుని తీసి పరిచి దానికి నిప్పంటించింది. రాక్షసుడిని అందులో దూకమని చెప్పింది. అప్పుడు ఆ రాక్షసుడు అగ్నిలోకి దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేస్తూ వెళ్ళింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిని అభినందించాయి. ఈ కథ వల్ల మనకి నీతేమిటంటే, మనకెంతో కష్టకాలంలో కూడా ఒక చిన్న చిన్న ఉపాయాలతో మనము ఆ కష్టకాలం నుంచి బయటపడొచ్చు అని.